దేవుని నామములో చేరి వచ్చిన సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు నా పునరుద్ధాన దీవెనలు ప్రార్థిస్తూ ఉన్నాను. మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాము కనుక మరి సిలువ సంబంధించిన కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నప్పుడు ప్రభువులు వారు తన అనుభవాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 14:34. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగినది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండడని చాలమ్మా. యేసు ప్రభువులు వారు అంటున్న మాట, ఆయన మానవ శరీరముగా ధరించుకుని ఉన్నారు. ఆయన చెప్పుచున్న మాట, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అంటున్నారు. ఆయన మరణ సమయంలో ఆయన పరిస్థితిని మనం గమనించాలి. తన ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నదగా. ఏం పాపం చేశారండి? ఏమి తప్పులు చేశారు? ఎటువంటి పాపము లేదు, దోషం లేదు, ఏమీ లేదు. కానీ ఆయన ఎందుకంతగా మరణ వేదన అనుభవిస్తూ ఉన్నారు? తన ప్రాణాన్ని మరణానికి అప్పగించుకుంటూ కూడా ఆయన ఏ వేదనలో ఉన్నారో వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ గడియ తన ఎద్ద నుండి తొలగిపోవాలని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఒలీవల కొండ మీద జరిగిన సంఘటన. గురువారం రోజు రాత్రి వారు పస్కాని పూజించారు. తన 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయాడు. 11 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కాని పూజించి మరియు అంతటా వారు కీర్తనలు పాడుచు వారు ఒలీవల కొండ ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. మేడగదిలో నుండి బయలుదేరారు. కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటలో ప్రవేశించి ఒలీవల కొండ ఎక్కిన అనుభవాన్ని తన శిష్యులతో మనం చూస్తున్నాం. 11 మంది శిష్యులు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ఒలీవల కొండ ఎక్కొచ్చిన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ కొండ చర్యల్లో 8 మందిని ఆపేశారు. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. ఇంకా 3 వెంట పెట్టుకున్నారు. పేతురు, యోహాన్ని వెంట పెట్టుకుని ప్రభువులు వారు ఇంకొంత దూరం వెళ్ళారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వారిని కూడా ఆపారు. వారిని కూడా ప్రార్థన చేయమని చెప్పి ప్రభువులు వారు ఇంకో కొంచెం దూరం వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చూడండి 39వ వచనంలో అక్కడ ఏం రాయబడిందో ఒకసారి చదవండి. 39వ వచనంలో తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ఏం పలికాడు? ఇంతకు ముందు ప్రార్థన ఏం చేశాడు ప్రభు? మరలా అదే చేస్తున్నాడని 39వ వచనంలో రాశాడు. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడు చూడండి. అక్కడే రాసిందిగా 35, 36 వచనాల్లో ఉంది. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కార్యమని అనేను. అంటే సేమ్ వర్డ్స్ మరలా రిపీట్ చేశారు చూడండి. ప్రార్థన ముందు ఏమి చేశారో ప్రభు అదే ప్రార్థన ఆయన రిపీట్ చేసినట్టుగా 39వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. తండ్రి చిత్తాన్ని కుమారుడు కోరుకున్న అనుభవాన్ని రిపీటెడ్ గా ఒక ప్రార్థన చేశారు. దానిని వల్లి వేసే ప్రార్థన అని, ఒకే సంగతిని ఒకే అంశాన్ని తిరిగి చెప్పడాన్ని వల్లి వేసే ప్రార్థన అంటారు. మరి క్యాథలిక్ సహోదరులు చేస్తూ ఉంటారు. ఒక పూసల హారాన్ని తీసుకుని ఒక అంశాన్ని వారి నోటి యొక్క ఉచ్చరిస్తూ ఆ పూసల్ని తిప్పుతూ ఉంటారు. అంటే దాన్ని గోగాడే ప్రార్థన. అదే అంశాన్ని తిరిగి చెప్పగలిగిన ప్రార్థన. మనుషులే కాదండి, మనుషులే కాదు, ఒక మరి తెగకి చెందిన వారే కాదు, దేవుడు కూడా ఆ ప్రార్థన ఏమైతే ముందు చేశారో అదే ప్రార్థన మరలా తిరిగి చేసినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉన్నట్టుగా
మనం చూస్తున్నాం. చాలా మంది బట్టి పెట్టారు, బట్టి పెట్టి చెప్పారు, పనులకు ప్రార్థన బట్టితో చెప్తుంటారు, దాని వల్ల ఉపయోగం లేదు అలా చెప్తూ ఉంటారు. దేవుని వాక్యము ప్రభువులు వారి నోటి వెంట ఒకే ప్రార్థన మరలా చెప్పడం జరిగింది. నీకు కూడా మరలా చెప్పడం నేర్చుకోవాలి. దేవుడు వినడని కాదు, దేవుడికి వినపడదని కాదు, నువ్వు చేయవలసిన ధర్మం నీకు ఉన్నదని ప్రభువుని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడని, మనం ఎరగాలని దేవుడు మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ శిష్యుల్ని 2 భాగాలుగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొండ ప్రారంభంలో ఆగిపోయావా? ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళగలిగావా? నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో నువ్వు అక్కడ ఆగిపోతావు. నీ ఆత్మీయ స్థితి ప్రభుతో పాటు ఎంత దూరం నడవగలవో అంత దూరం నడవగలిగిన శక్తి ప్రభుతో పాటు నీకు ఇస్తాడని నువ్వు ఎరగాలి. ఒకవేళ నీ ఆత్మీయ స్థితి కొండ చేయగలిగే ఆగిపోతే ఇంకొంచెం ప్రయాసపడు, ఇంకొంచెం ప్రార్థన చేయి, మెరుగుగా ఉండి ప్రభుతో ఇంకొంత దూరం నడవగలిగిన శక్తిని సంపాదించుకోమని దేవుడు చెప్తూ ఉన్నారు. చూడండి, ప్రభువులు వారు మరణ గడియలో ఉన్నాడు. మరణాన్ని తను తాను సిద్ధపరచుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప సత్యం అండి ఇది. మరణానికి గురి అవుతూ, మరణానికి అప్పగింపబడుతూ ఆ సమయంలో కూడా ప్రభు ప్రార్థించడం మానలేదండి. చూడండి, ఎవరికైనా మరణ శిక్ష ఉదయకాల సమయంలో మరి నిర్ణయించినప్పుడు ప్రభుత్వం వారు ఆ రాత్రి తనకు ఏ ఆహారం కావాలో అతనికి సంతృప్తికరంగా ఆహారాన్ని పెడతాడు. మరలా చివరిగా నీ కోరిక ఏమిటి అని అడుగుతారు. నా కూతురుని చూడాలని ఉందనో, లేకపోతే ఇంకేదో చేయాలని ఉందో, మా అమ్మని ఏదో చెప్తారు. ఆ కోరికను కూడా వారు నెరవేరుస్తారు. ఉదయకాల సమయంలో 5 గంటల కల్లా మరి ఆ శిక్షకు గురి అయ్యే వారి దగ్గరికి జైలు వారు వస్తారు. వచ్చి డాక్టర్ ఉంటాడు, మరి పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, జైలు అధికారులు ఉంటారు, అందరూ అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వేడి నీళ్ళతో తల స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరించడానికి అక్కడ ఉన్న మరి పరివారు అంటే ఉద్యోగస్తులు అతన్ని తీసుకుని వెళ్తారు. తెల్లవారుజాము 5 గంటలకి అతనికి శిరస్నానం చేయిస్తారు. శుభ్రంగా శిరస్నానం చేయిస్తారు. మళ్ళా ఆ సెల్ అతను వదిలిపెట్టి, నీ మత గ్రంథం ఏది, నీ మత గ్రంథాన్ని చదువుకోవడానికి నీకు మత గ్రంథం ఇస్తామంటారు. అతను ఒకవేళ ఏ మత గ్రంథం అడిగితే ఆ మత గ్రంథాన్ని అతనికి ఇస్తారు. ఆధ్యాత్మిక స్థితిని కూడా ఆ పోలీసు వారికి కనిపిస్తారు. తర్వాత డాక్టర్స్ ఆరోగ్య పరిస్థితిని మరి చూస్తారు. అన్ని పరిస్థితులు బాగుంది, ఆరోగ్యం బాగుంది అన్నప్పుడు మాత్రమే అందరి సమక్షంలో మరి ఆ అధికారుల సమక్షంలో ఎన్ని నిమిషాలకి ప్రభుత్వం వారు, కోర్టు వారు ఆ ఉరి శిక్ష ఖాయం చేశారో ఆ సమయానికి అతన్ని ఉరి కమ్మం ఇచ్చి ఉరి తీస్తారు. చూడండి, మానవుడిగా మరి ఒక మనుషుడు పొరపాటు చేసి, తప్పు చేసి, నేరం చేసి శిక్షించబడుతుంటేనే ఇన్ని పద్ధతులు ఆచరిస్తారు. అంతేగాని గబుక్కుని సెల్లవాడిని తీసుకెళ్లి ఉరికమ్మాన్ని ఎక్కించరు. అతనికి కావలసిన ప్రతి పరిస్థితిని కూడా, చిట్ట చివరి కోరిక కూడా, ఎందుకంటే భగవంతంగా తన ప్రాణం తీయబడుతుంది కనుక అతని పరిస్థితిని అన్నింటినీ కూడా ప్రభుత్వం వారు గమనిస్తారండి. చూడండి, పాపి అయిన మానవుడు, తప్పిపోయిన మానవుడు, శిక్షకు అర్హత కలిగిన మానవుడి జీవితాల్లోనే అలాంటి అనుభవిస్తుంటే ప్రభు విషయంలో అలాంటివి ఏమీ లేవండి. నిర్దాక్షిణ్యంగా ప్రభువులు వారిని మరి మరణానికి పాలు చేస్తున్నారని మనం తెలుసుకోవాలి. ఈ ఒలీవల కొండ మీద ఈ సైనికులు పట్టుకుని వెళ్ళబోయేటప్పుడు కొన్ని అనుభవాలను ఈ దినము మనం ధ్యానం చేద్దాం. ఇందాక మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30 నుంచి 32 వరకు కూడా మనం చదువుకుని ఉన్నాం. ఎందుకు ప్రభువులు వారి ప్రధానంగా ఎప్పుడు ప్రార్థన చేసినా ఎందుకు ఆ కొండకు వెళ్తున్నారు అంటే అది దావీదు కాలినడకన నడిచిన. చదవండి అమ్మా వచనము. సమూయేలు గ్రంథం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు, ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. చూడండి, దావీదు కుమారుడి అనుభవానికి ముందు ఆ కొండ మీద దావీదు అనుభవాన్ని మనం చూస్తున్నాం.
దావీదు ఎవరి చేత తరమబడుతున్నాడు? దావీదు ఎందుకు పారిపోయాడు? దావీదు వచ్చి ఎందుకు అక్కడ దాక్కున్నాడు? అంత అవసరం ఏంటి? తన కుమారుడు తరుగుతున్నాడు, తన కుమారుడు మరణానికి గురి చేశాడు. అబ్షాలోము అంటే మీరు ఒకటి గమనించాలి, దావీదు మహారాజు అబ్షాలోముకి భయపడిపోయాడు. తెలుసండి దావీదు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు ఏడుస్తూ కొండ ఎక్కాడంటే అబ్షాలోము చంపుతాడని కాదు, దావీదుకి తండ్రి హృదయం కలిగిన వాడు కనుక తన కుమారుడు నేరస్తుడు కాకూడదనే దావీదు పారిపోయాడు. గమనించారా? తన కుమారుడు నేరస్తుడు కాకూడదు, తప్పిదస్తుడు కాకూడదు, హంతకుడు కాకూడదని దావీదు ఆ అవకాశాన్ని అబ్షాలోముకి ఇవ్వలేదు. అందుకని దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, తండ్రి అయిన దేవుని హృదయం కలిగిన వాడు, క్షమించే హృదయం కలిగిన వాడు, అంత మాత్రమే కాదండి ప్రేమించే హృదయం కలిగిన వాడు, శిక్షక పాత్రుడైన వాడిని ప్రేమించగలిగిన వాడు దావీదు. తండ్రి తన స్థానంలో మరి దావీదు ఆ హృదయం కలిగిన వాడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ కొండ ఎక్కే అనుభవం నేను గమనించినప్పుడు ఎందుకు అలా కొండ ఎక్కాడో తర్వాత చూద్దాం. అతడు పాదరక్షలు చెప్పులు లేకుండా తల మీద ముసుగు వేసుకుని కన్నీరు కారుస్తూ కొండ ఎక్కాడు. యేసుక్రీస్తు అనుభవం కూడా ఆ హృదయంలో వేదనతో, అయ్యా నీ చిత్తమైతే ఇది తొలగించయ్యా, అది కూడా నీ చిత్తమే నా ఇష్టం కాదని ప్రభువు వారు ప్రార్థనాపూర్వకముగా ఆ కొండను ఎక్కిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు ఎక్కిన కొండను ఇప్పుడు ప్రభువులు వారు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అపోస్తల కార్యాలు 1:12 చూసినప్పుడు యెరూషలేమునకు నడవదగినంత దూరంలో ఒలీవల కొండ ఉంటుందండి. ఇటువైపు తూర్పు పడమర కదా, పడమర వైపు యెరూషలేము దేవాలయం ఉంటుంది, ఇటువైపు యెరూషలేము దేవాలయం ఉంటుంది. యెరూషలేము దేవాలయం యొక్క మరి ఆ బలిపీఠ స్థితి తూర్పు తట్టుకు ఉంటుంది. తూర్పులో ఒలీవల కొండ ఉన్నది. ప్రభువులు వారు తూర్పులో ఒలీవల కొండ ఉన్నది, పడమర యెరూషలేము దేవాలయం, మధ్యలో కిద్రోను వాగు ఉంటది. ఇది దిగి మేడగది దిగి చక్కగా కిందకి దిగి ఆ కిద్రోను వాగులో నుంచి వచ్చి అది హైవే, యెరూషలేముకు ఎరుకో హైవే, పెద్ద హైవే ఉంటుంది. ఆ హైవే దాటుకొని ఒలీవల కొండ ఎక్కాలి. నడవదగినంత దూరమే. ఆవిడ దిగారు, రాత్రి కాల సమయంలో పస్కా భుజించారు, ఆ పాటలు పాడుకుంటూ కొండ దిగారు, కెద్రోను వాగు దాటారు, తర్వాత ఒలీవల కొండ వారు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎహెజ్కేలు అంటున్నాడు 11:23లో ఆ కొండని మరి తూర్పున ఉన్న మహిమగల కొండ అంటున్నాడు. ఒలీవల కొండని ఎహెజ్కేలు చెప్పుతున్న మాట అది మహిమగల కొండగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. జకరియా 14:4 చదవండి. ఆ కొండ మీద అనుభవాన్ని మరి ప్రభువు జకరియా మనకి ఒక అంశాన్ని రాస్తున్నాడు చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము సరే ఆ కొండ రెండుగా చీలిపోయినట్లుగా, దానిలో లోయ ఉన్నట్లుగా తర్వాత ఆ భాగం అంతా కూడా మనం చదువుకుంటుంటాం. తూర్పున ఒలీవల కొండ ఉన్నది. అది మహిమగల కొండ ఎందుకు జరిగిందంటే రేపు రెండవ రాకడలో సంఘాన్ని ప్రభు తీసుకుని వెళ్ళిన తర్వాత సంఘముతో వెయ్యేళ్ళు పరిపాలించడానికి ఆయన తూర్పులో ఉన్న సింహాసనంలో నుంచి ఆయన దిగి ఆయన రెండు పాదాలు ఒలీవల కొండ మీద పెట్టారు. ఆల్రెడీ ఒక పాదం ఒలీవల కొండ మీద వదిలి ఆ పాదంలో ఆయన మరి ఆ పాదాన్ని పెట్టాడు, రెండవ పాదం ప్రక్కన పెట్టాడు. చూడండి, ఆయన వచ్చేది తూర్పు నుంచి ఇలా వస్తారు ప్రభు. పాదాలు ఏంటుంటాయి? పాదాలను చూసినప్పుడు పడమరలో ఉంటాయి, అంతే కదా, పడమరలో ఉంటాయి ఇలా ఉంటాయి. కానీ ఆయన పాదాలు పెట్టినప్పుడు కొండ ఇలా చీలిపోయినప్పుడు ఎలా చీలిపోయింది? ఉత్తర దక్షిణాలుగా కొండ చీలినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నుంచి లోయ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మహిమగల కొండ. రేపు వెయ్యేళ్ళ పాలనకి సంఘముగా ప్రభువులు
జకరియా వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత ప్రాధాన్యత కలిగిన ఒలీవల కొండకి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మామూలు కొండ కాదని చరిత్రాత్మకమైన సత్యాలను ప్రకటించగలిగిన ఆ ఒలీవల కొండకి మరణ గడియను ఆయన గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మార్కు 6:46 ఒకసారి చదువుకుందాం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. యేసయ్య ప్రార్థన చేయడానికి ఇక్కడ కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఇందాక చదివిన మార్కు సువార్త 14:5లోనే ఇంకా ఆ పోర్షన్ కింద భాగానికి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థనా స్థలం ఒకటి ఉండేదని రాస్తాను. చూడండి, మార్కు 14:5లో ఇందాక మనం చదివాము కదా, 32వ వచనం తర్వాత ఆయన ప్రార్థనా స్థలం ఒకటి అక్కడ ఉన్నట్లుగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి అమ్మ మాట. వారికి ఎట్లైనా నడబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగులు విశ్రాంతి పొందటకు చింతాక్రాంతులకు ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా అనగా దుఃఖములు ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానేమో అనేను. అదే అక్కడే ఒక చోట వ్రాయబడిన మాట. అక్కడ ప్రార్థనా స్థలం చూడండి, ఒకవేళ 2వ సమూయేలు గ్రంథంలో ఉందేమో ఆ పేరాలో అక్కడ ప్రార్థనా స్థలం ఒకటి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు పాదరక్షణ లేకుండా మరి దావీదు మహారాజు ఎక్కాడంటే అది ప్రార్థనా కొండ, ప్రార్థించుకునే స్థలం అక్కడ ఒకటి ఉంది. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. అందుకు ప్రభు వెళ్తున్నాడండి. అక్కడికి దావీదు వెళ్ళాడు, అక్కడ దావీదు దాక్కున్నాడు, అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థనా స్థలం ఒకటి అక్కడ ఉన్నది కనుక ప్రార్థన చేసుకోవడానికి ప్రభువులు వారు ఎప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. మీరు గమనించారో లేదో, యేసుక్రీస్తు ప్రభువులు వారి ఫొటోస్ మీరు గమనించినప్పుడు ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్న పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ లో అక్కడ ఒక బల్ల ఉంటుందండి. ఆ బల్ల మీద ఆయన మోకరించి ప్రార్థన చేస్తారు. అది మరి చివరి ప్రార్థన గెత్సేమనే వనంలో ప్రభువులు వారు చూస్తే గమనించండి, ఆ పోస్టర్ లో ఉన్న జీసస్ క్రైస్ట్ అది ప్రార్థనా స్థితి. అది ఒలీవల కొండ మీద ఎదురుగుండా ఒక బండ ఉంటది. ఆ బండ మీద మరి ఆయన మోకరించి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళినా కూడా ఆ బండను మీరు చూడొచ్చు. ఆ బండ మీదే ప్రభువులు వారు ప్రార్థన చేశారు. ఆ బండ మీద నువ్వు నేను కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శిష్యులు మరి వారిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒలీవల కొండ మీద మరి ప్రభువులు వారు రాకడ సంబంధించిన సత్యాలు కూడా ఉన్నట్లుగా, యుగ సమాప్తిలో కూడా వాటి అనుభవాలు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన మరి చాలించిన తర్వాత ఆయన శిష్యుల్ని మరి మెలకువగా ప్రార్థన చేయమని వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఒలీవల చెట్ల కొండ ఉన్నదని మనం చూడండి, మత్తయి 21:1 చదువుతాము. మత్తయి సువార్త 21:1 వచనంలో చదువుతుంటాం. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఒలీవల కొండ చుట్టూ కూడా చిన్న చిన్న కుగ్రామాలు ఉంటాయి. బేతనీ కూడా అక్కడ ఉన్న గ్రామమే. ఒలీవల చెట్ల మరి కొండ చర్యలలో కింది భూభాగంలో చిన్ని చిన్ని మరి ఆ కుగ్రామాలు ఉన్నాయి.
ఒకటి బేతని, ప్రభువులు వారు ఎక్కువగా మరియ మాత గృహాన్ని దర్శించేవారు. రెండవది బెత్లెహేము. వీరందరూ ఏమనుకుంటున్నారు? ఊరు బయట ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారు? వారి కుటుంబాల్లో కుష్టి వ్యాధిగ్రస్తులను తీసుకొని వచ్చి ఈ బేతని, బెత్లెహేము, ఈ కొండ చర్యల్లో ఉండే ఆ ప్రాంతాలలో మరి వారి కుటుంబాలు ఉంటూ ఉంటాయి. చాలా మంది అంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కానీ వీరి లాజరు మరియమ్మ మాతల్లో మార్త పెద్దదండి. మార్త భర్త పేరు కూడా సీమోను. అతను కుష్టు వ్యాధిగ్రస్తుడు కనుక అతన్ని బట్టి ఆ బేకరీలో వారు ఉండటం జరిగిందిగా. తర్వాత కుష్టు వ్యాధితో సీమోను చనిపోయినట్లుగా, తర్వాత మార్త తన సహోదరుడైన లాజర్ని మరియను పెట్టుకొని బేకరీలో ఉన్నట్లుగా యెరూషలేము వెళ్ళినప్పుడు మాకు గైడ్ చెప్పగా మేము విన్నాము. ఆ సత్యము బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. అక్కడ కుష్టు వ్యాధిగ్రస్తులు ఉండే ఆ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న కుగ్రామాలు, ఒలివల కొండ మరి కొండ చర్యలలో ఈ గ్రామాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభువులు వారు ఆ కొండ ఎక్కారు అంటే అది ప్రార్థనా స్థలం ఉన్న కొండ కనుక ఆయన మాటి మాటికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటము మరి జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కొండ చర్యలు దాటగానే మరి ఆ హైవేకి ముందు ఇటు యెరూషలేము దేవాలయం ఉంటది, ఇటు ఒలీవల కొండ ఉంటది. ఆ ఒలీవల కొండ ఎక్కడానికి ముందు కొంచెము ప్రక్కన అదే రోడ్డు మీద ఒలీవల కొండలో భాగంగానే అక్కడ ఒక సంఘాన్ని స్థాపించడం జరిగిందండి. ఆ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కలిసి ఆ సంఘ నిర్మాణానికి వారు చేయూతనిచ్చారు కనుక ఆ చర్చ్ పేరు ఏంటంటే ఒలీవల కొండ చర్యలో ఉన్న చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనే సంఘాన్ని కట్టడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆ కట్టేటప్పుడు 12 దేశాల వారు వారి వారి బహుమతుల్ని అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ఒక అద్భుతం ఏమిటి అంటే ఆ సంఘంలో మరి చక్కని శిల్పాలు మత్తయి ఉంటది, మార్కు ఉంటది, లూకాలు ఉంటది, యోహాను ఉంటది. ఈ 4 విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఆ సంఘంలో క్రీస్తు సువార్తక సాక్షులుగా వారి బైబిల్ గ్రంథంలో 4 పుస్తకాలు రాసి క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలకి సాక్షులుగా వారు నలుగురు ఇచ్చిన గ్రంథాలను బట్టి ప్రపంచ దేశాలని 12 దేశాలు కలిసి 4 విగ్రహాలని అక్కడ చేయించి చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనే ఆ సంఘాన్ని మనం చూస్తుంటాం. అది ఒలీవల కొండ చర్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు పుట్టాడు నువ్వు చెప్పడం ఏంటి? లోకమంతా చెప్తుంది, చరిత్ర చెప్తుంది, ప్రపంచం అంతా చెప్తుంది. అది సంవత్సరం ఎరిగిన సత్యం. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య పుట్టాడని చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య దేవుడని చెప్పగలిగితే గొప్పవాడే. యేసయ్య పుట్టాడు, జీసస్ క్రైస్ట్ జన్మించాడని నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. అది ప్రపంచం చెప్పగలిగిన సత్యం. ఈ నలుగురు ఎందుకు అంటే దేవుడిని ఆయన దేవుడిగా ఆయన క్రియలను స్థిరపరుస్తూ బైబిల్ గ్రంథంలో 4 సువార్తికులు 4 సాక్ష్యాలు కలిగిన ఆ సువార్తలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత చరిత్రాత్మకమైన ఆ కొండకి ప్రభువులు వారు మరణగరియలు ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే ముసుగుదని కొనుక్కుంటాం, అమ్మో నాకు లేని కొన్ని సమస్యలు, చిన్న సమస్యలకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి. యేసయ్య చూడండి అసలు మరణాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఆయన దేవుడు, వేరే విషయం, ఎదుర్కోగలిగిన శక్తి, ధైర్యాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దేనినైనా ఎదుర్కొనే శక్తి ఉండాలి. మిగిలితే ఏమొస్తుంది? ధైర్యం కలిగి ఉంటే దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు కనుక ధైర్యాన్ని తెచ్చుకో, భయపడవలసిన అవసరం లేదని ప్రభువు వారి జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా ఆయన దేవుణ్ణి ఆరాధించే స్థలంలో దావీదు మహారాజు మొదటిగా అక్కడ ఆరాధించాడు. తర్వాత అక్కడ ప్రార్థనా స్థలం ఉంటున్నది కనుక ఏంటంటే దావీదు మహారాజు ఏం చేస్తాడంటే తనతో పాటు పరివారం, మిగతా భార్యలు, బిడ్డలు అందరినీ చాలా మందిని తీసుకుని ఆయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ కొండ మీద ఆయనతో వచ్చిన జనాంగం ఉంటారు. అక్కడ ప్రార్థన చేయడానికి ఆయన మోకరించి తూర్పు తట్టున దేవుని సింహాసనం వైపు తిరిగి ప్రార్థన చేసిన అనుభవం ఉంటుంది. దావీదు మహారాజు ఒంటరిగా
దేవుడితో గడపడానికి అక్కడే ఒక చిన్న గుహలాగా ఆ కొండనే కల్పించారండి. అక్కడ దావీదు రాజు కదా, ఎంత మంచివాడైనా అందరితో సమానంగా జీవించలేక తన ఒక ప్రత్యేక స్థానం కావాలి కనుక ఆ గుహలాంటి దాంట్లో, చిన్న గుహలాంటి దాంట్లో ఆ కొండ మీద అందరికీ కనపడేటట్టుగానే అక్కడ తలవబడి ఉంది. అక్కడ దావీదు మహారాజు కూర్చుని ఏకాంతముగా ప్రార్థన చేసుకునేవాడండి. అక్కడే తనకని ప్రభువుల వారు వెళ్ళటం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు ఆ ఒలీవల కొండ మీద ఒక తోట ఉన్నది. ఆ తోటే గెత్సెమనే పొలము. గెత్సెమనే తోట అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు 14:32లో వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు అది వ్రాయబడినది. కాబట్టి ఒలీవల కొండ మీద ఒక తోట ఉన్నది. ఆ తోట పేరే గెత్సెమనే వనం అని మనం తెలుసుకోవాలి. గెత్సెమనే అంటే అర్థము గానుగా అని అర్థము. గానుగా అని అర్థము అంటే ఏదైతే గానుకి ఏమేమి తీసుకెళ్తారు? కొబ్బరి చెప్పులు తీసుకెళ్తే కొబ్బరి నూనె వస్తుంది. ఏరుశనగ విత్తనాలు తీసుకెళ్తే ఏరుశనగ నూనె వస్తుంది. ఒలీవల విత్తనాలు తీసుకొస్తే ఒలీవల నూనె వస్తుంది. ఆ గానుగలో వేసి మరి ఆ విత్తనాలను పెంచితే ఆయిల్ వస్తుందండి. కాబట్టి గెత్సెమనే అర్థం ఏంటంటే గానుగా అని అర్థము. చూడండి, ప్రభువుల వారు మరి గానుగలో దంచబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. శ్రేష్టమైన మరి నూనె వచ్చే ఆ గానుగలో మరి ఆ చోట్లో ప్రభువుల వారు శ్రమ, శోధన, మరి చెమట రక్త బిందువుగా మరి కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సైంటిస్టులు చెప్తారు బ్లడ్ స్వెట్ అనేది కామన్ నేమ్. రెండవ పేరు ఏముందంటే ఏదో డ్రాసన్ అని ఉంటుందండి. ఏదో డ్రాసన్ అంటే అది మెడికల్ టర్మ్ తో రేపు చూసి చెప్తాను. ఏదో డ్రాసన్ అనే పేరుతో వస్తుంది. మామూలుగా జనరల్ గా ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారంటే స్వెట్ బ్లడ్ అంటారు. చెమటే రక్తముగా వచ్చినట్లుగా చెప్పరు. చూడండి, విత్తనం వేస్తే ఏమొస్తుంది? నూనె వస్తుంది. ప్రభువు దగ్గర గాలిలో ఏమంటే ఏమొస్తుంది? రక్తం వస్తూ ఉన్నది. చూసారా? దంచబడిన అనుభవం, నోచబడిన అనుభవం, నిరుడులారా ప్రభువు వారిని గెలిచిన అనుభవం, శ్రమ, మరణం మొదలంతగా ప్రాణంతో ఇబ్బంది పడుతున్న అనుభవాన్ని శ్వేత గ్రంథుల నుంచి రక్తము రావటం ప్రారంభించింది. నూనె విత్తనాలు వేస్తే నూనె వస్తుంది. ప్రభువు వారి ఏమొస్తుందమ్మా? రక్తము కారుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంతగా మరి వేదనకు గురి అయిన అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్రమస్తుల చేత అన్యాయంగా అప్పగింపబడి గానుగలో నలుగొట్టబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దంచినా కూడా పల్లెటూరులో గానుగలు అనుకోండి, ఆమెతో ముందే కానీ ఎందులో దంచుతారమ్మా? రాళ్ళలో దంచి క్లాతుల్లో వడగట్టి ఆయిల్స్ ని తీస్తూ ఉంటారు. ప్రభువుల వారు కూడా దంచబడినను. ఎందుకు దంచబడ్డారో తెలుసా? ప్రభువుల వారికి దంచబడిన అనుభవం ఎందుకో తెలుసా? నూనె తీసిన తర్వాత ఏమొస్తుందమ్మా? విత్తనాలకి ఏమొస్తుంది? పిప్పి కొట్టు వస్తాడు కదా, వస్తుందా రాగా? ప్రభువుల వారికి రక్తం చింది ఆ దంచబడిన అనుభవంలో గోధుమలు దంచబడి ఆయన రొట్టెగా చేసి, ఆ దంచబడిన పిండితో చేస్తారా రొట్టె? గోధుమలో చేస్తారా? దంచబడిన పిండిగా నువ్వు రొట్టె తింటున్నావంటే, ఆయన శరీరాన్ని రొట్టె రూపంలో నువ్వు అనుభవిస్తున్నావంటే, ఆయన దంచబడి మరలో వేయబడి విత్తనం పిండి చేయబడి ఆ పిండిలోనే ఆయన శరీరం గ్రహించి నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావు. గోధుమతో రొట్టె చేస్తారా? చేయరు. ఆయన అనుభవాలు, ఆయన ఆ రోజు విరిచింది మాత్రం ఎవల రొట్టె, ఎవల చేత చేయబడిన అనుభవం. ఎవలంటే ఏంటో అనుకుంటారు? బార్లీ. వారు ఎక్కువ బార్లీ రొట్టెలు తింటూ ఉంటారు. బార్లీ చాలా శక్తి కలిగింది. బార్లీ నీళ్లు తాగితే మనలో ఉన్న నీరు బయటికి పోతుందని గర్భిణీ స్త్రీలకు బార్లీ నీళ్ళు ఇస్తారు. అంటే బార్లీ రొట్టెలు వారు తింటున్నారంటే శరీరంలో అనవసరమైన వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అసలు శరీరంలో నీళ్ళు ఎక్కువ ఉంటే రక్తం ఎక్కువ ఉంటుందమ్మా. ఎంత పర్సెంటేజ్ అది? ఇది 70% వాటరే ఉంటుంది. నీరే ఎక్కువ ఉంటుంది శరీరంలో. కాబట్టి ప్రభువుల వారు ఆ మరణానికి, ఆ
అప్పగించబడినప్పుడు ఆ నలిగిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనం కూడా ఆ వనంలో ప్రవేశించాలి. గెత్సేమనే వన అనుభవంలోకి మనం కూడా వెళ్ళాలి. నలిగిన హృదయంతో, వేదనపూరిత హృదయంతో, అయ్యో దేవుని మరి సంధించగలిగిన అనుభవంతో గెత్సేమనే వన అనుభవం ఎవరు ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో నిన్ను కుమ్మరించుకోవాలి. ఆశగారు చెప్తే అది కొంత కొరకే. నీ అనుభవం ఏంటి? నీ మోకాటి అనుభవం ఏంటి? కన్నీరు కాల్చిన అనుభవం ఏంటి? దానికి కన్నీరు కాల్చినారు. ఏమలేదు దానికి 100 మంది భార్యలు ఉన్నారు, 100 మంది పిల్లలు ఉన్నారు, తిరగలిగినంత తిండి ఉంది, పంచి పెట్టగలిగినంత ఆస్తి ఉన్నది. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు వస్తున్నది? తన ఆత్మను కుమ్మరించుకుంటున్నాడు. అందుకే చూడండి, విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో రాస్తాడు, రేయి మొదటి జామున నీ ఆత్మను నిన్ను కుమ్మరించుకున్నట్టు కుమ్మరించుకో. ఎందుకో చూడండి, ఎందుకు ఆత్మను కుమ్మరించుకోమని రాశాడు? నీ పసిపిల్లల ప్రాణాన్ని కాపాడుకోవడానిక. విలాపవాక్యాలు 8 తర్వాత ఉంటుందండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులను ఆయన తట్టి ఎత్తుము. ప్రతి వీధి బొమ్మను ఆకలి కొని వారు కూర్చులుచున్నారు. ఎందుకు తెలుసా? నువ్వు పొద్దున్నే లేచి చేతులకి ప్రార్థన చేయాల్సింది, నీళ్లు కుమ్మరించుకోవాల్సింది ఎవరి కొరకు? నీ పిల్లల కొరకు. చేస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారు? ఎందుకు నీ బిడ్డలు తప్పిపోతున్నారు? ఎందుకు నీ బిడ్డలు మాట వినకపోవట్లేదు? ఎందుకు నీ బిడ్డలు అభివృద్ధిలో రావట్లేదు? ఏం చేస్తున్నావు? తెల్లవారుజామున లేచి నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయి, ఏడు, పర్వాలేదు, నీ ఆత్మను కుమ్మరించుకో, కృంగిపో, పర్వాలేదు. నీ పసిపిల్లల ప్రాణాన్ని కాపాడుతాడు దేవుడు తెలుసా? తెల్లవారుజాము ప్రార్థన డైరెక్ట్ గా ప్రభు సన్నిధికి వెళ్తుంది. దేవదూతలు వచ్చి నీ ప్రార్థనలు మోసుకొని పోతూ ఉంటారు. నీ బిడ్డలకు ప్రార్థన చేయి. ఏం చేస్తున్నావు? ఆ సమయంలో నిద్రలో ఉన్నావా? నిద్రలో కానీ భార్య కాఫీ కావాలా, పేపర్ కావాలా, ఇయ్యమని కావాల్సింది ఏం చేస్తున్నావు? నీ ఆత్మను కుమ్మరించుకోకుండా దేవుని సన్నిధిలో ఉండి పరిశీలన చేసుకోండి. ఎందుకు బిడ్డలు తప్పిపోతున్నారు? ఎందుకు మీ మాట వినలేకపోతున్నారు? ఎందుకు వారి జీవితాలు భ్రష్టంలోకి ప్రవేశిస్తున్నాయో పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 Peter 2:21 అంటున్నాడు, ఆయన దూషింపబడి ఆయన దూషించలేదు, శ్రమ పెట్టబడి మాట్లాడలేదు, న్యాయం బట్టి తీర్చు అతనికి బాధపడి చాలేమ్మా. కాబట్టి అందుకే తిమోతి 2:3-12 సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించేవారు హింస పొందుతారు. నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే నీ జీవితంలో హింసలు వస్తే కనుక వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా గ్రంథం 53 ఎప్పుడు ఈ శ్రమల కాల ధ్యానం చేసుకుంటాం. నలుగుగొట్టబడ్డ యెహోవా క్లిష్టమైన గెత్సేమనేలో ఆయన నలుగుగొట్టబడిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరణకరమైన ప్రసవ వేదనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రసవ వేదన పడుతున్నాడు దేవుడు? అక్కడ ఎందుకు మూలుగులతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ఆయన నరాలు చిట్టినట్టుగా ప్రార్థన చేస్తున్నాడు? తన ప్రాణంతో ఎందుకు పోరాడుతున్నాడని రేపు సాయంకాల సమయంలో 3 గంటల శుక్రవారం సమయంలో ఆయన మరణానికి అప్పగించేటప్పుడు ఆ ప్రసవ వేదన ద్వారా ఆయన ప్రక్కలో నుంచి సంఘం జన్మిస్తుంది. సంఘ జన్మము కొరకు ఆయన మూలుగులతో కూడిన ప్రసవ వేదన ఆ రాత్రి అనుభవించాడండి. ఆ శ్రమలు కొరుకుని పోయినట్లుగా మనం చూసాం. ప్రక్కలో పొడవగానే రక్తము నీరు వచ్చినట్లుగా మనం చూసాం. ఆ ప్రసవ వేదన వలన ఆయన ప్రక్కలో నుంచే సంఘం వచ్చిందండి. అదే మరి సార్వత్రిక సంఘ జన్మస్థలము, జన్మస్థానము ఆయన ప్రక్కలో నీవు నేను తెలుసుకోవాలి. చాలా మంది నీరెట్లా వచ్చిందండి అబల్యంతో పొడవగానే అని అడుగుతూ ఉంటారు.
ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు రక్తముతో నీటితో జన్మిస్తాడు, ఉమ్మనీరులో బిడ్డ ఉంటాడు, రక్తముతో బయటకు వస్తాడు. కాబట్టి రక్తము నీరు కలిసినప్పుడే ఒక శిశువు జన్మిస్తాడు. కనుక ప్రభు ప్రక్కలో సంఘ జన్మము కొరకు ఆ అనుభవాలు బైబిల్ గ్రంథంలో వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చనిపోతూ కూడా మరి సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా సృష్టికర్తకు మన ఆత్మల్ని అప్పగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రసవ వేదన 4వదిగా మనం గమనించినప్పుడు లూకా 22:14 మనం చూస్తూ ఉన్నాం. లూకా 22:14 మీరు గమనించినప్పుడు మరి అక్కడ ఈ రీతిగా చెమట నేలపడు రక్తం ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కా వచ్చినాయమ్మా మరింత ఆదరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులనే ఆయన. చాలమ్మా, అదే మనం చెప్పుకున్నట్లుగా ఆయన నలుగొట్టబడిన అనుభవంలో రక్తము చిందించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మానవుని తప్పుదస్తుల కొరకు, మానవుని పాపాల కొరకు, మానవుని దోషాల కొరకే ప్రభువు వారి శిలువ మరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎలా వచ్చిందండి? దేని ద్వారా వచ్చింది అనగానే స్త్రీ ద్వారా వచ్చింది అంటారు. స్త్రీ ఏమి తిండి ద్వారా వచ్చింది? మ్రానుడు వేలాడుతున్న పండు తీసుకొని ఆ పండు తినడం ద్వారా పాపం ప్రవేశించింది. కాబట్టి ఎవరిచ్చారు ఆ పండు? మ్రాను ఇచ్చారు. సాతాను కోసే వాళ్ళ దీని బాగుంటుందని ఏమి సాతాను హెచ్చరిక చేసింది. ఏడు చచ్చిపోవాలని చెప్పింది, కానీ ఇది తింటే బతుకుతామని ఏం చెప్పలేదు. ఇది వాళ్ళ రుచిగా ఉంటుందని కూడా ఏమీ చెప్పలేదు. సాతాను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడలేదు. మనమే ఎక్కువ మాట్లాడతాం. సాతానులో అన్ని మంచి లక్షణాలే ఉంటాయి. అతిశయం ఒక చెడ్డ లక్షణం తప్పనిసి సాతానులో కలిగిన అన్ని మంచి లక్షణాలే. అతిశయము గర్వమే అతనిలో ఉన్న చెడు. వారినే అవమానం ప్రోత్సహించలేదు. ఆమె అది తింటే నీకు బాగుంటుందని కూడా ఏమీ చెప్పలేదు. ఈమాన భూమే. కాబట్టి ఎవరిచ్చారు ఆ పండు? వృక్షం ఇచ్చింది ఆ పండు. కాబట్టి మనవునికి శాపమైన ఆ శాపగ్రస్తమైన జీవితము ఒక మ్రాను నుంచి వచ్చిన పండు ద్వారా స్త్రీ అనుభవించి పాపంలో ప్రవేశించారు. కనుక యేసు క్రీస్తు ప్రభువు వారు శిలువ మ్రాను, అది నున్నగా చెక్కబడిన శిలువ కాదండి, చెట్టు నుంచి నరకబడిన మ్రానుని ఆయన మోసాడు. అందుకని ఏం రాయబడినది? శిలువ మ్రాను అని ఉంటుంది. శిలువ మ్రానుని ఆయన మోసాడు. ఎందుకు మ్రాను అని రాశారు తెలుసా? మానవుడు పాపము మ్రాను ద్వారా వచ్చిన ఫలముతో మరి పాపములో పడ్డాడు కనుక ఆ మ్రానుని ప్రభువు మోసాడు. అంత మాత్రమే కాదండి, మానవులైన వారు దాగుచోటు ఏమైనా చేసుకున్నారు? ఎట్లా దాక్కున్నారు? చెట్ల చాటును దాక్కున్నారు. మానవుడు దేవుణ్ణి ఆశ్రయించాలి కదా, దేన్ని ఆశ్రయించారు? చెట్టును ఆశ్రయించారు. అందుకని ఆ రెండు కారణాలను బట్టి శిలువ మ్రానుని ప్రభువు మోసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మ్రాను ద్వారా మీకు రక్షణ. శిలువ అనేది చాలా తేలికగా తీసుకుంటున్నారేమో, అది నీ జీవితాన్ని మార్చగలిగింది. ఆ 3 అక్షరాలు కలిగిన పదము నీ జీవితాన్ని మార్చేది. అది నీ మార్గం. శిలువ ఏమనుకుంటున్నారు? నీ మార్గం ఎక్కడికి చూపిస్తుందో తెలుసా? నిలువుగా ఉన్న కర్ర నీళ్ళని పర్లోకం చూపిస్తుంది, దేవుడిని చూపిస్తుంది. ఆశావాదిగా శిలువను మీరు ఎక్కడికి రాలిపోవద్దు. ఏముందండి తీసుకెళ్లి పారేసే అనుకుంటున్నారేమో, అది దేవుడికి నీకు సంబంధాన్ని చూపించేది. నిలువు కమ్మి అని నువ్వు తెలుసుకోవాలి. పర్లోక ప్రవేశానికి మాత్రమే శిలువని నువ్వు తెలుసుకోవాలి. ఆ 3 అక్షరాలు నీ జీవితానికి విలువైనవి అని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మరణకరమైన ప్రసవ వేదన శిలువలో మరింతగా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత వేదన అంటే చూడండి, స్త్రీ ప్రసవించడానికి కొన్ని గంటలు తీసుకుంటూ ఉంటుంది. మొదటిగా తను చిన్న చిన్న నొప్పుల అనుభవాలు కలిగి ఉంటుంది. ఎంతగా అంటే అసలు తట్టుకోలేనంత నొప్పులు వస్తున్నా అవన్నీ కూడా ప్రసవానికి సూచనలు మాత్రమే. కానీ ఆ బిడ్డను కనాలంటే అప్పుడు కాన్పు నొప్పి వస్తుంది. అది పెద్ద తెరలాగా వస్తుంది. ఆ పెద్ద నొప్పిలోనే బిడ్డ బయటకు వస్తుంది.
అది ప్రభువులు వారి శిలువలో అనిపించారు. మేకులు కొడతాకే సామాన్యం అంటారా? చేతుల్లో పడటం సామాన్యమా? కాళ్ళలో పడటం సామాన్యమా? ముళ్ళ కిరీటం పెట్టడం సామాన్యమా? అది ప్రసవ వేదన మించిన వేదన కాదా? అంతటి వేదన ఎవరు అనుభవిస్తారు? సిలువకి ఏమనుకుంటున్నారు? బలిపీఠం. పాత నిబంధన యూదులకు గుర్తు బలిపీఠం, క్రైస్తవులకి గుర్తు సిలువ. బలిపీఠమే సిలువ, బలి అవడమే సిలువ. కాబట్టి యేసయ్య ఎందుకు సిలువలో మరణించాడంటే బలిపీఠం మీద పశువులు ఇక అర్పించకూడదు కనుక ఆయన బలియాగంగా ఆయన సిలువను ఎక్కిన వాడుగా కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. సిలువ చాలా విలువైనది, దానిని ధరిస్తున్నాము కానీ భరించగలిగిన శక్తి పౌరుకొక్కడికే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు గమనించినప్పుడు ఏమని రాయబడింది? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ ఆయన ప్రార్థన చేస్తారు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచన అంటే ఏంటండి? యాచన అంటే ఏంటి? అడుక్కోవడం. యేసయ్య ఏం చేశాడో తెలుసా? అడుక్కున్నాడట. ఏంటన్నమాట అసలు? తండ్రి బిడ్డల విషయం క్షమించాలని అంత తక్కువ స్థితికి ప్రభువు వారు దిగజారి ప్రార్థన చేశాడు. ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటున్నా? నీ కొరకు నా కొరకు మన తప్పిన మనం పోకున్నాం, తప్పులు చేసి గుర్తుకుంటాం, ఎదుగాలిగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభువు వారి యాచన చేస్తున్నాడు తండ్రి దగ్గర, నా బిడ్డలు క్షమించాయి, నా బిడ్డలు రక్షించాయని ఆయన యాచన చేస్తూ సభమా యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి తర్వాత మీరు చదువుకుంటూ కిందకు వస్తే ఆయన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంటమ్మా? విధేయత నేర్చుకున్నాడు. చదవండమ్మా. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని చాలా యేసయ్యకి విధేయత లేదా? నేర్చుకోవడం ఏంటండి? ఎందుకు నేర్చుకున్నాడు విధేయత? అంటే తండ్రికి విధేయుడైన కుమారుడు కాడ ఆయన. ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? నీకు నేర్పించడానికి. ఎందుకంటే సంఘము ప్రభువుకి ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. సంఘం ఏంటి? శరీరము, ప్రభువు వారేంటి? శిరస్సు. కాబట్టి నీకు విధేయతను నేర్పించడానికి ఆయన విధేయతను సంఘానికి అప్పగించాడు. ఆయన విధేయుడే, ఎళ్ళ విధేయుడే. కానీ నువ్వు సంఘములో నువ్వు శరీరం కాబట్టి నువ్వు తలకేం చేయాలి? శిరస్సుకు నువ్వు ఏం చేయాలి? విధేయత. నేను చూపించను, నా శిరస్సు నేనేంటి చూపించాలంటే అంటే మెదడు పనిచేయట్లేదని అర్థం. మీరు ఆ మాట మాట్లాడుతున్నారంటే మీ మెదడు పనిచేయట్లేదని అర్థం. మీ మెదడు ఏ సిగ్నల్ ఇస్తా నువ్వు చేయాలంటే తలలేకపోతే వాడు అసలు బుర్ర లేదురా, వాడు బుర్ర మీద మట్టుందరా, మెదడు లేదు మట్టుందరా అంటారు. నీ మెదడు పని చేయాలంటే నీకు శిరస్సు ఉండాలి. శిరస్సు ఉన్నప్పుడు మాత్రమే నీ శరీరం పనిచేస్తుంది. శిరస్సు లేకపోతే శరీరం పనిచేయదు. ఓ సంఘమా, క్రీస్తు అనే శిరస్సును కలిగి ఉన్నావు కనుక క్రీస్తు సంఘానికి విధేయత నేర్పిస్తున్నాడు. శిరస్సుకు ఎప్పుడూ విధేయతగానే ఉండాలి, ప్రభువుకు విధేయతగా జీవించాలి. అందుకు ఆయన విధేయతను నేర్చుకొని మనకు విధేయత నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఒలీవల కొండ దావీదు ఎక్కాడు, ఆరాధనా స్థలంలో ప్రవేశించాడు. అక్కడ ఒక ప్రార్థనా స్థలం ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థించడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసినప్పుడు గెచ్చమనే అనుభవంలో ప్రవేశించాడు, నలుగుపట్టబడిన అనుభవంలో ప్రవేశించాడు. తర్వాత మురుగులతో కూడిన ప్రసవం వేదని ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభువు వారి ఇన్ని అనుభవాలు కూడా వెళ్ళారంటే విశ్వాస యొక్క విమోచన కొరకు, రక్షణ కొరకు అన్నట్లే లేదు, రక్షణ కొరకు కాదు, విశ్వాస యొక్క విమోచన కొరకు మనము దేవుడు అన్ని శ్రమలను అనుభవించాడు. రోమా 8:23 చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా
సృష్టిలోని మానవుడు దేవుని రూపాన్ని నీకు దేవుని జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ప్రేమించి నువ్వు రక్షించిన ఆ దేవుడు నీకు నేర్పించినవన్నీ విడిచిపెట్టినావా? నీ విమోచన ఎప్పుడు జరగదు తెలుసా? దేహం యొక్క విమోచన వరకు కనిపెట్టడం అంటే ఏమిటో తెలుసా? రెండే సంగతులు, మరణమైనా రావాలి, రాకడైనా రావాలి. అప్పుడు నీ దేహము విమోచనము పొందుతుంది. మరణమైతే శరీరము విడిచిపెట్టుకుని మరణ శరీరధారిగా ఆ దీన శరీరాన్ని విడిచిపెట్టి మరణ శరీరధారిగా ప్రభుతో కొనిపోతాం. రెండవదిగా ఆయన రాకడ సంభవిస్తే సజీవుడు నీవు నీ దేహాన్ని విమోచన పొందుతావు. కాబట్టి దేహ విమోచన ఎప్పుడు జరుగుతుంది మానవునికి అంటే మరణమైనా రావాలి, రాకడైనా రావాలి. ఈ రెండు సంగతుల్లోనే దేహ విమోచన ఉంటుందని మనం తెలుసుకొని మూర్ఖులతో కూడిన ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 1:6 ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడని రాయబడు. 1 కొరింథీ 1:31 చదువుదాం. 1 కొరింథీకి రాసిన పత్రిక 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని అదే వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును రాయెను. ఏమయ్యాడంటే మనకి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం. ముందు రాశాడా విమోచనము? రాయలా. 13 ఉంటేనే మీకు విమోచన. దేవుని జ్ఞానం ఉండాలి. ఉంటుందా దేవుని జ్ఞానం? చర్చి నుంచి కిందకి వెళ్ళగానే టీవీతో కూడా పర్లేదు, ఇప్పుడు సెల్ ఫోనే సర్వ ప్రపంచాన్ని అందులో చూసేస్తున్నారు. సర్వ ప్రపంచంలో ఉన్న చెడంతా నీ కళ్ళ ముందు ఉంటుంది. ఏమిటి నీ దేహం విమోచన కలిగేది? ఎందుకు చేస్తాను? ఈ దృష్టి దేని మీద ఉంది? దేని గురించి ఆశపడుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? పాపం నీ చౌటిలో ఉన్నది నీకు తెలుసా? దేవునితో ఎన్ని గంటలు గడుపుతున్నావు? లోకముతో ఎన్ని గంటలు బ్రతుకుతున్నావు? ఇంకేం దేహ విమోచన? ఆయన దగ్గర ఆయన మాకేమయ్యాడంట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అయ్యాడు. రక్షించబడిన నీవు రక్షణ జ్ఞానం ఉన్నదా? నీతి కలిగి జీవిస్తున్నావా? నీతి అనే పై వస్త్రాన్ని సంపాదించుకున్నావా? పరిశుద్ధత నీలో ఉన్నదా? అప్పుడు నీకు విమోచన. రక్షింపబడితే పరలోకం వెళ్ళాలని. ఒకవేళ నేను రక్షణ వాక్యం పడ్డాను, రోజులో పెట్టాను, ఆశీర్వదించుకున్నాను, పరలోకం వెళ్తామని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము. విమోచింపబడిన వారు మాత్రమే ప్రభు దగ్గర ఉంటారు. మిగతా వారందరూ కూడా ఎక్కడ ఉంటే అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. ఆయన తీర్పులోకి పెడతాం. విమోచింపబడిన వారు 19లో ఉంటుంది అనమాట. విమోచింపబడిన వారు మాత్రమే వెళతారు, రక్షించబడిన వారు వెళతారని అక్కడ వ్రాయబడలేదండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవుని కలిగి ఉండటమే కాదు, ఆయన శ్రమను ధ్యానించుకొని విడిచిపెట్టడమే కాదు, విశ్వాసంగా నీ అనుభవం ఏంటి? విమోచన కొరకు ప్రయాసపడుతున్నావా? మరి ఏ రీతిగా నీ జీవితంలో విశ్వాస రక్షణ, త్రికాల రక్షణ, రక్షణ అనేది త్రికాలం 3 కాలాలలో ఉండే రక్షణ. చూడండి, విశ్వసించి బాప్తిస్మం పొందుట జరిగిపోయిన రక్షణ. నువ్వు విశ్వసించావు, యేసయ్యని దేవుడు అనుకున్నావు, బాప్తిస్మం పొందావు, అది జరిగిపోయిన రక్షణ. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి కాపాడమనేది జరుగుతున్న రక్షణ. ప్రతిదినము దుష్టు నుంచి కాపాడవలసిందే, అది జరుగుతున్న రక్షణ. దేహ విమోచన జరిగి ప్రభు చెంత ఉండటమే అది జరగబో రక్షణ. జరిగిపోయిన రక్షణ బాప్తిసం, జరుగుతున్న రక్షణ పరలోక ప్రార్థన, జరగబో రక్షణ దేహ విమోచన. కాబట్టి ఈ జీవితంలో రక్షించబడితే చాలదు, విమోచింపబడాలి. విమోచన క్రయధనముగా ఆయన ఏం చెల్లించాడు? తన రక్తాన్ని చెల్లించాడు. దానికి రక్షణ క్రయధనం రాశాడు బైబిల్ ఎక్కడైనా? ఆయన రక్తం ఎందుకు చెల్లించాడు రాశాడా? విమోచన క్రయధనముగానే చెల్లించాడు. నువ్వు విమోచింపబడటానికి చెల్లించాడు, రక్షించబడటానికి ఆయన చెల్లించలేదండి. కాబట్టి రక్షణ నేను తేలిగ్గా మాట్లాడతా. రక్షింపబడిన వారే విమోచింపబడతారు.
రక్షింపబడిన వారే నిర్వచింపబడతారు. ఈ మార్గాల కూడా నువ్వు ప్రవేశించాలి. ఆయన జ్ఞానం కలిగి ఉండాలి, ఆయన నీతి కలిగి ఉండాలి, ఆయన పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు నీవు విమోచించబడతావని. కాబట్టి ఆ రీతిగా ప్రభు యొక్క మరణ గడియలో ఈయన ప్రభు యొక్క అనుభవాలు. వృద్ధాప్యం వచ్చి మరి మరణానికి సమీపించగలిగిన వయసులో వస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలో నేర్చుకోవాలి. ప్రార్థించడం నేర్చుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని జ్ఞానాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మరణ గడియలో ప్రభు చేసిన పనులు. ఇవి ఒక మనం మాదిరిగా ప్రభు చేశాడు కనుక ప్రతి ఒక్కరు కూడా విమోచన కొరకు ప్రయాసపడుతూ మేము పరిశుద్ధమైన అనుభవంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. శక్తివంతుడా స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ప్రభు రాత్రి భోజన సంస్కారము కమ్యూనియన్, దేవాది దేవుని యొక్క పవిత్రమైన శరీరము, దేవాది దేవుని యొక్క నిష్కలకమైన రక్తమును స్వీకరించు సమయము ఆసన్నమైనది. అది ఎంతో శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. అతి సమయమునకు మనము ప్రవేశించాము. మన ఆత్మలను, శరీరములను, హృదయములను సిద్ధపరచుకుందాం. దేవుడు నీ కొరకును నా కొరకును అనుగ్రహించిన ఆయన స్వారూప్యపు యోగ్యత కమ్యూనియన్. అట్టి స్థితిలోనికి మనము ప్రవేశించబోతున్నాం. సిద్ధపడిన వారందరూ తద్రీతిగా ఈ యొక్క ఆత్మలను సిద్ధపరచుకొని పరిశుద్ధపరచుకొని అతి సంస్కారంలో పాల్గొనండి. పరిశుద్ధ గ్రంథంలో మనము ప్రతినిత్యము ధ్యానిస్తున్నటువంటి మాట, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న మాటని ఒక పర్యాయము చదువుకుంటూ వస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులు 28వ వచనాన్ని. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ ఆ పాత్రలోని త్రాగవలెను. ఎన్నిసార్లు కూడా ఈ మాటని మీరు చదువుకోండి. అన్నిసార్లు మీరు పరీక్ష చేసుకోండి. ఆ పరీక్షలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అనగా ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు ది బిలీవర్ ఎవ్రీ టైం. కారణం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నది సాతాను యొక్క రాజ్యము అని మీరు గ్రహించాలి. కాబట్టి ప్రతి నిత్యము మన యొక్క ఆలోచన సరళిలో కూడా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి జనిస్తాయి, అంటే పుడతాయి. మన జీవన క్రమమును బట్టి కానీ, మన కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, మన ఆత్మీయతను మనము కోల్పోయిన సమయంలో కానీ, జాగ్రత్తగా వినాలి మాటని. ఆయా సమయంలో మనము దేవునికి దూరస్తులుగా ఉండడానికి ఈ యొక్క మనస్సు మనల్ని ప్రలోభ పెడుతుంది. తద్వారా మనము దేవునికి ఇష్టం లేని వారిగా తయారవుతాం. తద్వారా పాపము అనే ఒక స్థితిలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవునికి దూరస్తులం అవుతాం, సమీపస్తులము
దూరస్థలమైతే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి సమీపం ఉండే స్థితిలోకి ప్రవేశించడానికి మనం ఏం చేయాలంటే ప్రతినిత్యము ఇచ్చినటువంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి యోగ్యత ఆయన శరీర రక్తములు స్వీకరించే సమయము అనగా ఇది మెటీరియలిస్టిక్ గా మీరు ఆలోచించవద్దు. ఆయన రొట్టె, ఆయన ద్రాక్షారసము, లేకపోతే పాస్టర్ గారు ఇస్తున్నారు, పరిచారకులు తీసుకొస్తున్నారు, దాన్ని మీరు ఎప్పుడు కూడా ఆ యొక్క వ్యూలో చూడకండి. ఆయన శరీరము శిలువపై వేరొని శరీరం అని చూడండి. ఆయన శిలువపై ప్రోక్షించిన రక్తమని మీరు యోచించండి. మీరు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిలోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ మీ శరీరంలో క్యాన్సరే ఉందనుకుందాం, మీరు విశ్వసించి తీసుకోండి, మరుక్షణమే అది నాశనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. Such much of power is there in the blood of Jesus. అంత శక్తి ఉన్నది. అటువంటి అద్భుతమైనటువంటి దేవుని మహోన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంస్కారంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇదే ఆరాధనలు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థనల గురించి మనం అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకున్నాం. ప్రార్థన సరళి ఒక విశ్వాసకి దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యత ఏమిటంటే దేవునితో సంధి చేయటం. ప్రార్థన ద్వారా దేవునితో సంధి చేసి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందటం. అని నీ దేవుడు నా దేవుడు మానవుడిగా ఉండి ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయన తప్పిపోకుండా, ఆయన శ్రమలలో తప్పిపోకుండా, ఆయన పరిశుద్ధతను కోల్పోకుండా, ఆయన మనస్సాక్షి తప్పిపోకుండా, ఆయన ఆలోచనలు పెడద్రావులను పట్టకుండా ఆయన ప్రార్థనలు కాపాడి నిన్ను రక్షించడానికి ఒక యాగమయ్యింది, ఒక యజ్ఞమయ్యింది, ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన సాధనమైందని నువ్వు గ్రహించాలి. ప్రార్థన ప్రార్థన అనేది మనకి ఎవరో 1 or 2 పీపుల్కే ప్రార్థనలుగా డెవలప్ అయిపోయినాయి సంఘాలు. That's not correct way. Every believer has to take the path of the prayer with the living with the God. ప్రతి ఒక్క విశ్వాసి కూడాను ప్రార్థన ద్వారా జీవించాలి దేవునితో అని మనము గ్రహించాలి. అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పారు. ఆయనే ప్రార్థన చేసి అనేక కష్టాలు పడ్డారని ఒలీవల కొండపై చేసినటువంటి క్రియలన్నీ కూడా ధ్యానించాం. అలాగనే దావీదు భక్తుడు కూడా తన ప్రార్థనలు ఎలా చేశాడో చూసాం. మరి కొంత దావీదు భక్తుని ప్రార్థన ఒకసారి చదువుకుందాం. మన అవయవాలు దావీదు భక్తుని అవయవాలు ప్రార్థన ఎలా పనిచేస్తాయో మన అవయవాలు కూడా ఆ ప్రార్థనలు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి ఒకసారి చెక్ చేసుకుందాం. మన యొక్క అవయవాలు దేవుని కొరకు ప్రార్థనలు ఎలా పనిచేస్తున్నాయో. 63వ కీర్తన దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తనని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ వచనాల్లో ఆయన మొట్టమొదటి వచనంలో మాట్లాడిన మాటని ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి ఈ మాటలు మీరు ఎలా చేయాలంటే జస్ట్ ఎఫెక్ట్స్ ఇన్ ద మైండ్, అతికించుకోవాలి ఆ మాటని. ఎలాగంటే నీవు ప్రార్థించే దేవుడికి నీకు ఏ సంబంధం ఉందో దావీదు తెలియజేస్తున్నాడు. దాన్ని యు షుడ్ హావ్ టు రీఅటర్ విత్ గాడ్. దాన్ని అలాగా దేవునికి తెలియచేయాలని ఆ మాటను తెలియజేస్తున్నాడు. ఆ మాట చదవరా తల్లి. అక్కడ కాపురా తల్లి. ఈ మాటని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఈ మాటని దేవుడితో మీరు మాట్లాడారా? దావీదు చెప్తున్నాడు, యు ఆర్ మై గాడ్. ఫస్ట్ ఏమో ఆయన దేవుడు అన్నాడు, తర్వాత ఏమన్నాడంటే నా దేవుడు అయ్యా నువ్వు అంటున్నాడు. దేవుడికి ఇష్టమైన మాటని ప్రార్థనలు
పరిశుద్ధమైన తండ్రి, ఆయన యొక్క క్వాలిటీస్ అన్ని చెప్పండి. కానీ మీకు దేవుడికి ఉన్నటువంటి రిలేషన్ కూడా చెప్పాలి. ఎలాంటి రిలేషన్ చెప్తున్నాడు దావీదు భక్తుడు? నీవు నా దేవుడవు. వేకువనే నేను బ్రతుకుదును. వేకు అంటే తెలుసు కదా మనకి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇంగ్లీష్ లో. వేకు అంటే సాంస్క్రిట్ వర్డ్, తెలుగులో పొద్దున్నే. ఈ మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. పొద్దున్నే అంటే మనకి 9 గంటలైనా 10 గంటలైనా ఇప్పుడు పొద్దున్నే అయిపోయింది. ఇది వరకు అయితే పొద్దున్నే ఎలా ఉండేదంటే 4 o'clock పొద్దున్నే. వ్యవసాయదారుడు పశువులకి మేత వేయడానికి 4 గంటలకు లెగిస్తాడు. పశువుల యొక్క స్థలంలో ఉన్నటువంటి అశుభ్రంగా ఉన్నదాన్ని అంతా తీసేస్తాడు. 5 గంటలకు దాన్ని కడుగుతాడు పశువుని. తర్వాత ఆ పశువుని పాలు పితరడానికి సిద్ధపరుస్తాడు. పొద్దున్నే సూర్యోదయం అయిపోతానికి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాడు వ్యవసాయదారుడు. అయితే తన యొక్క జీవన క్రమములో ఉన్న వృత్తిలో ఉన్న భాగం అది. వ్యవసాయదారుడిగా చేసినటువంటి క్రియను గుర్తించుకోవాలి. దేవుని యొద్ద నుంచి నీవు వెతకాలి, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలని. దానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి, శుభ్రపరచుకోవాలి. నీకు నీవుగా శుభ్రపరచుకోవాలి. ఏ రీతిగా పశువుల్ని శుభ్రపరుస్తాడు, ఆ స్థలాన్ని శుభ్రపరుస్తాడు. ఏ రీతిగా తన యొక్క పశువు ద్వారా తను పాలు పితికి ఆ యొక్క పాలను పొంది ఆశీర్వదకరంగా తన జీవితాన్ని గడుపుతాడు. నీవు కూడా ఉదయంలోనే లేచి 4 గంటలు లేవటం అనేది ఇట్ ఈస్ ది రేర్ టైం ఇన్ ద 21st century. ఒక 100 years క్రితం, 50 years క్రితము ఆల్ ద విలేజెస్ ఎంతో 4 గంటల నుంచి ఉత్సాహంగా ఉండేవి. ఆ రీతిగా నీవు కూడా ఆ స్థితిలో ఉండాలి. లేచి ఏమంటున్నాడు దావీదు భక్తుడు? మహారాజు ఏమంటున్నాడు? నీ బలమును దావీదు రాజు ఆయన పొద్దున్నే ఎంతో కష్టపడాలి రాజు గారంటే. రియల్లీ అడ్మినిస్ట్రేటివ్ చాలా సమస్యలు ఉంటాయి. ఉదయం మాకు పశువులు ఉంటాయి మా ఇంట్లో. నాది పశువులు పాలు పెట్టడం, మేత వేయడం, పశువులు నేనే మేపడం. మా ఇంట్లో ఎవరికి ఇష్టపడదు, కానీ నేను మాత్రం ఆ పనులను చేసేవాడిని. నాకు భలే ఇష్టం ఆ పాలు విత్తే సిస్టము. ఐ లవ్ ఇట్. శుభ్రం చేయటం పశువుని, పశువు దగ్గర ఉన్నటువంటి పేడ దీపం, ఇవన్నీ కూడా నేను ఇస్తుంటాను ఇన్ మై హౌస్. నాకు ఆ సమయం అంతా బాగా గుర్తుకు వస్తుంది. వీళ్ళు ఎవరు పట్టుకున్నాడు, మా అన్నయ్య ఎవరు తీసుకునేవాళ్ళు కానీ వీళ్ళందరూ చిన్నపిల్లలు తీరేవాళ్ళు. సో దాంట్లో ఉన్న ఆనందం ఎలా ఉంటుందంటే, ఆ ఆనందం దేవుడితో ఉండే ఆనందాన్ని సంపాదించుకోవచ్చు. పశువు రోజు పాలు తీసేవాడి దగ్గరే నిబద్ధతతో నుంచుంటది. రక్తోళ్ళు వస్తే దగ్గరకు రానివ్వదు, కాలు ఉంటుంది దానికి. చాలా జాగ్రత్తగా. అలాగే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడు నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఆత్మీయతో కూడినటువంటి సమయం అది. వేకువజామున నెక్స్ట్ చదువులా తల్లి, నీ బలమును నీ ప్రభావమును చూడగలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అక్కడ కాకుండా తల్లి నెక్స్ట్ ఏమన్నాడు? నా దేవుడు అన్నాడు, వేకువజామున అన్నాడు, తర్వాత పరిశుద్ధ ఆలయం నందు ప్రార్థిస్తానంటున్నాడు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకున్నాయా లేవని వాళ్ళ మన పరీక్ష అనమాట. పరిశుద్ధ ఆలయంకి ఆ మధ్య పోయిన 7 ఏళ్ళు మన వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకుని పోతుండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కరోనాను ఎవరు రాలేకపోయారు. ఈ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో మీ అందరికి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దర్శనము, ప్రెజెన్స్ మనకు ఉంది. ఆ క్లిప్పింగ్ కూడా మీ అందరూ చాలా సార్లు చూశారు, మనం అనుభవించాం. ఆ పూర్వం ఉన్నటువంటి సువార్త ప్లేస్ లో ఉన్న జ్యోతి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తిరుగుతానే ఉన్నాడు. జ్యోతి అర్థం కాలేదు. అవన్నీ కూడా క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది పరిశుద్ధ స్థలం, మీ అందరికీ తెలిసిందే. ఈ స్థలంలో ఉన్న ఆత్మదేవుడి యొక్క స్థితి మనం పొందడానికి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అది దేవుడికి ఇష్టం. దావీదు అదే అంటున్నాడు. ఆ తర్వాత దీన్ని అందరూ ఎక్కుతున్నారని ఈ రైలింగ్ చుట్టూ కట్టించాను నేను ఆ తర్వాత. కాబట్టి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అప్పుడు
అని ఇంట్లో ప్రార్థన చేసుకోవటం ఒకటి చెప్పాడు ఆయన. నెక్స్ట్ పరిశుద్ధ స్థలం అన్నాడు. ఆ తర్వాత చదువుల తల్లి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు సృష్టికొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ ప్రాణము గురించి చెప్తున్నాడు. ఈ ప్రాంతంలో ప్రాణము ఏ రీతిగా దేవుడికి తెలియచేసినావు, నీ బాధలు తెలియచేయమంటాడు ప్రార్థనలో. తర్వాత మాట శరీరము గురించి మాట్లాడుతున్నాడు. నా శరీరము కృషించుచున్నది. శరీరము కృషించుచున్నది అంటే నీవు బాధలు వ్యధలు నీ శరీరం ద్వారా పొందుతున్నావు చూశారు. వాటిని గురించి దేవుడికి తెలియచేయాలి. దేవా, నిన్ను నమ్ముకున్న వాడు నాకేంటి దేవా ఇవన్నీ కూడా నీ శరీరానుసారం వచ్చిన వ్యధలన్నీ కూడా దేవుడికి తెలియచేసుకోవాలి. శరీరాన్ని గురించి చెప్తున్నాడు, ప్రాణాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన తర్వాత చూడ తల్లి, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఈ మాట మీరు నోట్ చేస్తాను. నీ కృప నా ప్రాణము కంటే కూడాను ఉత్తమమైనది. నా ప్రాణం ఉండా లేకపోయినా పర్వాలేదు దేవా, నాకు నీవు ఉంటే చాలు, అది నీవు నాకు ఇచ్చేవనే మాటను దేవుడికి తెలియచేయండి. ఆ తర్వాత పెదవులు నిన్ను స్తుతించును. ఇట్లా తర్వాత నీ అవయవాల్లో ఏది చెప్తున్నాడు? పెదవుల గురించి చెప్తున్నాడు. పెదవుల గురించి చెప్తున్నప్పుడు కొంతమంది పెదవులు కదల్చుకుని ప్రార్థన చేస్తారు మైండ్ తో. అనగా ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యూ హ్యావ్ టు మూవ్ యువర్ బాడీ. నీ బాడీలో ఉన్నటువంటి పెదవులు ఉన్నాయి చూశారు, వాటిని దేవుడు చూసేవాడిగా ఉంటున్నాడని నువ్వు గ్రహించాలి. తర్వాత అవయవాలు చూడండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. మంచం మీద జ్ఞాపకం చేసుకుంటున్నట్ట, రాత్రి జామున ధ్యానిస్తున్నట్ట. ప్రభు మొదలు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రార్థనలు ఏమవుతుంది? నీకు నీ ప్రాణానికి తృప్తినిస్తాడని గ్రహించాలి. తర్వాత ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నేనిలాగా నిన్ను స్తుతించెదను. జీవిత కాలం అనేది పాయింట్ పెట్టుకోండి. ఈ ప్రార్థన నీవు దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ప్రార్థన అదే స్టైల్లో ఉండాలి. ఆ నెక్స్ట్ వర్స్ చదువురా తల్లి. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తడం అనేది విలేజెస్ లో వాళ్ళు లేకపోతే ఇల్లిటరేట్స్ అని చాలా మందికి బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఈయన మహారాజు చెప్తున్నాడు ఈ మాట, నేను నా చేతులు ఎత్తి నిన్ను ఆరాధిస్తానన్నట్లు. నెక్స్ట్ చదువురా తల్లి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. తర్వాత ఏమవుతుందంటే ఆయన రెక్కల చాటుకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తిని నీ అవయవాలని, నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా నీ ఎలాగ ఉపయోగిస్తున్నావు, ఆయన ఎలాగ ఉచ్చరిస్తున్నావు, ఆయన దేవుడిని ఎలాగ నువ్వు నా దేవుడు అని చెప్తున్నావా లేదా అని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రార్థన స్థితిని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ ఆలయంలో ప్రార్థన చేసే స్థితిని, ప్రార్థన చేస్తే విని మీరు వెళ్తున్నారు, అనుభవించి మీరు వెళ్తున్నారు. కానీ పరిశుద్ధాలయంలో మీరు ప్రార్థన చేసే స్థితిని కూడా మీరు మీ అందరికి ఎప్పుడు చెప్పారు, మన చర్చి వాడు అందరికి కూడా మీరు వచ్చినప్పుడు మీకు మరిగా పర్సనల్ గా ప్రేయర్ చేసుకోండి, వెళ్ళేప్పుడు ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. అదే రీతిగా మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దేవుడితో సంధి చేయాలని ఆశించినప్పుడు ఆ సంఘానికి వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడి మీరు ప్రార్థన చేసుకున్నాను. ఆ తలుపులు మేము 24 గంటలు తీసే పెడతాం, పడుకునేటప్పుడే మోస్తాం దాన్ని. అది మీ కొరకు అలా చేశాం. మీ సమయాన్ని దేవుడికి మీ పర్సనల్ ప్రేయర్ వరకు వాడుకోండి, ఆశీర్వాదాలు పొందండి. ఆయన రెక్కల చాటుకి మీరు వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తద్విధంగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా ప్రభు రాత్రి భోజన సంస్కారంలో మనము సిద్ధపడుతున్నాము. ఆ రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి సంస్కార ఆరాధన నిమిత్తమై సహోదరి ప్రమీల మనలను ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. శాశ్వతమైనది
నాయన చూపినా